హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీచన్స్ కిచెన్. ఈ వీడియోలో మనం చాలా తక్కువ పదార్థాలతో చక్కగా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోయే స్వీట్ను చూద్దాం. ఇది పండగలప్పుడే కాకుండా మనం ఎప్పుడైనా తినాలనుకుంటే దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. దీపావళి పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ స్వీట్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి. తర్వాత దాదాపు 15 నుండి 20 వరకు జీడిపప్పు గుళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు 3 యాలకులను తీసుకొని ఇలా ఒలుచుకొని అందులోని గింజల్ని మాత్రమే మనం వేసుకుందాం. పైన పొట్టు మనకు అవసరం లేదు. ఇలా పూర్తిగా వేసేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ వేడి చేసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. 1 కప్పు చిరోటి రవ్వ. ఈ విధంగా మనకు సన్నగా ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీలో ఒక రౌండ్ అలా పట్టుకుంటే ఈ విధంగా సన్నగా తయారవుతుంది. ఈ రవ్వను మనం 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కొద్దిగా దోరగా అయ్యే వరకు వేపుకోవాల్సి ఉంటుంది. రవ్వ మాడిపోకుండా మనం లో ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. రవ్వ దోరగా వేగిపోయి కమ్మటి వాసన కూడా వచ్చేస్తోంది. ఈ స్టేజ్లో మనం పావు కప్పు ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము వేశాక ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వేపుకుందాం. మనం కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా దీనికి వాడుకోవచ్చు. అయితే దానిలో తేమ ఉండడం వల్ల స్వీట్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కొబ్బరి కూడా వేగిపోయి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా పంచదార, యాలకులు, జీడిపప్పు పొడి, దాన్ని యాడ్ చేసుకోవాలి. పంచదార పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలిసిపోయేటట్లు మనం దీన్ని ఒకసారి ఇలా తిప్పుకుందాం. మొత్తం బాగా కలిసిపోయినట్టుంది. ఇప్పుడు మనం హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా మనకు పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నిదానంగా పాలనంతటిని రవ్వ పీల్చేసుకొని మనకు పిండి ముద్ద లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఈ ఫుడ్ కలర్ అంతా బాగా కలిసిపోయేటట్లు ఒకసారి తిప్పుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో పిల్లలకి చేసి పెట్టచ్చు. చాలా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. కలర్ అయితే బాగా కలిసిపోయింది. నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది మనకి ఉడికిన కొద్దీ. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు కావలసిన సైజ్ పిండిని తీసుకొని మనకు నచ్చిన షేప్లో స్వీట్ని తయారు చేసుకోవడం. కొద్దిగా సన్నగా పొడుగ్గా ఈ విధంగా ఒత్తుకుంటే మనకు బయట షాప్స్లో దొరుకుతాయి చూసారా, ఆ విధమైన షేప్ వస్తుంది అన్నమాట. కొద్దిగా నిదానంగా ఇలా చేసుకొని మెత్తగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండు కొబ్బరి పొడిలో అలా అలా రోల్ చేసుకుని మెల్లిగా ఎక్సెస్ పౌడర్ని విదిలించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా మనం డిఫరెంట్ షేప్స్లో తయారు చేసుకుందాం. పిల్లలు కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటే చూడ్డానికి, వాళ్ళు తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారు. మల్టిపుల్ షేప్స్ ఉంటే ప్లేట్లో పెట్టినప్పుడు కూడా కొత్తగా ఉంటుంది చూడడానికి. చూశారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్ అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ని. ఈ దీపావళికి మీరు నార్మల్గా చేసుకునే స్వీట్స్తో పాటు ఈ స్వీట్ని కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వంటల కోసం మన శ్రీచన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.